ఈ బ్రోకర్ మాటలు నమ్మకుండా, వీళ్ళ బ్రోకర్ మాటలు నమ్మకుండా, అబద్ధం మాటలు నమ్మకుండా రాబోయే కాలంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించండి. ఈ రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యతను భారతీయ జనతా పార్టీ నాయకుల చేతిలో పెట్టండి. తప్పకుండా మీ ఆస్పిరేషన్స్ని తీర్చే బాధ్యత ఇవ్వాలని చెప్పి కోరుతూ నమస్కారం. ఈ ఫోన్ టాపిక్ మీద కూడా మాట్లాడింది. వాళ్ళు ఎన్నికల ముందు మాట్లాడింది ఏంటంటే మొత్తం ఏదో జరిగిపోయింది, ఇట్లా మీరు రాగానే ఇట్లా వారం లోపల 10 రోజుల కూడా జైలుకు పంపిస్తామని చెప్పారు. మరి 18 నెలలైతే గడిచింది. చివరికి కాళేశ్వరం మీద వేసినటువంటి ఈ కమిషన్ కూడా 7 సార్లు దాన్ని ఎక్స్టెండ్ చేసిండు. 3 నెలలు ఇస్తా అన్న రిపోర్టు సంవత్సరం అనేది గడిచింది. దీన్ని బట్టి మరి రేవంత్ రెడ్డి కమిషన్ల మీద, రేవంత్ రెడ్డి ప్రగల్భాల మీద జనానికైతే నమ్మకాలు లేవు. మరి ప్రభాకర్ రావు గారిది ఫోన్ టాపిక్ అనేది ఇప్పుడు అందరూ అంగీకరించింది. ఫోన్ టాపిక్ విషయంలో కేవలం నాదే కాకుండా నా భార్యది కూడా ట్యాప్ చేయడం, నా కొడుకుది ట్యాప్ చేయడం, నా కోడలు ట్యాప్ చేయడం, నా డ్రైవర్ ట్యాప్ చేయడం బహిరంగానే చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఫోన్ ట్యాపింగ్ చేసిన సమాచారం మొత్తం దొరకద్దని, గవర్నమెంట్ మారుతుందని చెప్పి రిజల్ట్ రాగానే తీసుకుపోయి మూసినది వేసిందని చెప్తున్నారు. వాళ్ళు నిరూపించుకోవాలి కదా, ఎవరైతే దీన్ని క్లారిటీ లేకపోతే ఇది ఇస్తుంది. అప్పుడు నల్లగొండ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2018